తులసీదాస్ అనేటువంటి ఒక హిందీ కవి నాయకత్వం గురించి మంచి పద్యం చెప్పాడు. సో వాస్తవానికి 600 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి తులసీదాస్ అనేటువంటి హిందీ కవి నాయకత్వం గురించి చెప్పారు. టాపిక్స్ దీని గురించి తులసీదాస్ ఏం చెప్తారని చెప్పి మీరు అనుకుంటారు. కానీ ఒక మంచి పద్యం చెప్పాడు. ఆ పద్యంలో ఏమంటాడంటే, ముఖియా ముఖ్సో చాహియే ఖాన్ పాన్ కో ఏక్, ముఖియా ముఖ్సో చాహియే ఖాన్ పాన్ కో ఏక్, पालय पोसे सकल अंग तुलसी सहित विवेक, पालय पोसे सकल अंग तुलसी सहित. నాయకుడు అనేటువంటి వాడు నోరులాగా ఉండాలి అని అంటాడు. ఏమిటి? ఖాన్ పానుకో ఏక్, ఒకే నోటితోనే మనం తినటము తాగటము అనేటువంటిది చేస్తాం. ఓకే, తాగడానికి ఒక నోరు, తినడానికి ఒక నోరు లేదు. ఒక నోరే, ఈ నోటి గుండానే తినడం తాగడం అనేటువంటిది చేస్తాం. పాలై పోసై సకల అంగ్ తులసి సహిత వివేక్, మన శరీరంలో ఉండేటువంటి అన్ని భాగాల్ని ఈ నోరు ఏం చేస్తుంది? ఆహారాన్ని, నీటిని తీసుకుంటుంది. తీసుకొని శరీరంలో ఉండేటువంటి అన్ని భాగాల్ని, ఆ భాగాలకి ఎంత శక్తి కావాలి, ఎంత ఎనర్జీ కావాలి, అంత శక్తిని అందిస్తుంది. సమానంగా కాదు, ఇక్కడ సమానంగా కాదు. అంటే ఉదాహరణకి మనం చేతులు తీసుకుందాం. కుడి చేయి చేసేంత పని ఎడమ చేయి చేయదు. కాబట్టి కుడి చేతికి ఎక్కువ శక్తి కావాలి. సో ఆహారం, నోరు తీసుకున్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేసిన తర్వాత కుడి చేతికి కొద్దిగా ఎక్కువ శక్తిని ఇస్తుంది. సో అట్లా శరీరంలో ఏ భాగానికి ఎంత శక్తి కావాలో అంత శక్తిని అందిస్తుంది. ఆ వివేకము ఈ నోటికి ఉంది. సో నాయకుడు అనేటువంటి వాడు కూడా అటువంటి వివేకం ఉండాలి అని చెప్పి ఒక మంచి మాట చెప్పాడు. అంటే ఏ ప్రజలైతే తన వెనుక నడుస్తూ ఉన్నారో, ఏ ప్రజలైతే తన పాలనలో ఉన్నారో, ఏ సభ్యులు, ఏ జన సమూహాలైతే తన వెనుక ఉన్నాయో, వారి అవసరాన్ని గుర్తెరిగి ఎవరికి ఎంత అవసరం, ఎవరికి ఏది అవసరం అనేది తెలుసుకొని దాన్ని ఆ విధంగా ఓకే అవసరాన్ని బట్టి వాళ్ళు పంచి పెడితే అటువంటి నాయకుడు నిజమైనటువంటి నాయకుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు.